2015 మోడల్ అశోక్ ల్యాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి అన్న, స్ట్రాంగ్ ఎల్ఎస్. ఇలా నా ఫోటోలు కావాలంటే తీసుకురన్న ప్లీజ్. ముందర గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది. స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి. రెండు 2015 మోడల్ అశోక్ ల్యాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి. ఇది 25% ఉంటుంది ముందర టైర్. ఒరిజినల్ గ్లాస్ బిఎఫ్. డోర్ కూడా ఒరిజినల్. ఈ బిడింగ్ లేకుండే వేరేది తెచ్చిన పెద్దదైంది. దీన్ని కట్ చేసేస్తే ఇప్పుడు ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ పిల్లలు. ఇగో ఒక మడిగట్లు ఇడిచిపెట్టి బండి మొత్తం ఒరిజినలే. ఆరన్ ఓకే. రీడింగ్ వచ్చేసి 1,35,737 అన్నారు రీడింగ్. ఎక్కడ ఇంత డ్యామేజ్ లేదన్న, బండి ఒరిజినల్ ఉంది. ఈ అద్దం ఈ ఎండకు క్రాక్ వచ్చింది. ఇది అద్దం కొత్తగానే ఉంది కానీ లైట్ క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ అన్నది ఎండకే వస్తాయి. మొత్తం గ్లాసులు ఎక్కించి పెడతాం కదా, మనకు అచ్చుడే అట్లా వచ్చింది. కొంచెం గ్లాసులు దించి పెట్టారు ఎవరైనా కస్టమరు. ఫుల్ ఎక్కించే వరకు ఆ ఎండకు హెయిర్ వచ్చి క్రాకులు వస్తాయి. ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. ఇక కమాన్ పట్టీలు ఓకే. ఇక ముందట కూడా కమాన్ పట్టీలు, పవర్ స్టీరింగు, వెనక టైర్లు ఓకే. 80% ఉంటాయి. ఇది కొత్త బాడీ అన్న, చూసుకోరు. కొత్త బాడీ దోస్ ప్లస్ బాడీది. ఈ జాలి బాడీ కొత్త బాడీ వేసి జాలి బాడీ కట్టించిన. ఈ జాలి బాడీ ఈ డీజేకి ఎక్సలెంట్ పనిచేస్తుంది. అందు గురించే దీనికి ఈ తక్కువ మోడల్ బండి కాబట్టి దీనికి జాలి బాడీ కట్టించిన. ప్లస్ ఇగో డీజే కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఆంగ్లేర్ హెవీ కట్టించిన. చాలామంది అన్న డీజే కావాలంటే హైటెక్ బాడీలు అంటే అద్దన్నారు. మాకు జాలి బాడీ అయితే సెట్ అవుతుంది అంటే ఈ బండి సరే, ఈ బండి ఒకటి జాలి బాడీ కట్టిద్దామని చెప్పి కట్టించిన. ఎక్దమ్ హెవీ ఉంది ఇది కూడా. ఇక కొత్త బాడీ చూసుకోండి. 2 ఇంచ్ 2 ఇంచ్ ఆంగ్లేర్ ఉంటుంది తీయడానికి. ఇటు కూడా దీని మీద బాక్సులు వస్తాయంట. 2-3 వచ్చిర్రు, అన్న మాకు జాలిబాడి కట్టి జాలిబాడి రాగానే ఫోన్ చేయని చెప్పారు. టైలర్ ఓకే. ఇక వచ్చేసి నెంబర్ ముందటి 25-30% ఉన్నాయి అన్న టైర్లు. బిఎఫ్ ఒరిజినల్ గ్లాసే. ఒరిజినల్ డోర్ ఇది కూడా బిఎఫ్. ఓన్లీ వీల్ పాన్ ఒకటే ఉంది, జాక్ లేదు, ప్లస్ స్టెప్నీ కూడా లేదు. ఒరిజినల్ పిల్లలు. ఇంజన్ పొజిషన్ ఇక్కడ ఆయిల్ ఉందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది చాలా రోజులు ఇవి ఏం చేస్తారంటే ఈ డక్క నిప్పి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆ మూత కరెక్ట్ పెట్టక అందులోకించి
లైట్గా షెమ వస్తుంది. అది ఇక వాషింగ్ మనం మెయింటైన్ చేపియాక ఇదంతా మట్టి కడుతుంది. ఎలాంటి లీకేజ్ లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక అన్నదా పట్టుకో. ఓకేనా? అంత కింద పట్టకు కొంచెం. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. బండి మొత్తం వస్తుందా? ఈరోజు 15/9/2024 ఆదివారం ఈ వీడియో వస్తున్నా. ఈ బండి మోడల్ వచ్చేసి 2015 మోడల్ అశోక్ లేలాండ్ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి. ఈ బండి మోడల్ వచ్చేసి 2015 11 నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 12వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి మొన్ననే ఫిట్నెస్ చేయించిన 1 ఇయర్ ఫిట్నెస్ ఉంది. ట్యాక్సీ 30/9/2024 దాకా ట్యాక్సీ ఉంది. దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. ప్లస్ జాకీ స్టెప్ని టైరు టిప్ టైర్ కావాలంటే ఇస్తా ఉన్నది. అలా డెక్స్ మాత్రం లేదు. ఇలా మైనస్ అంటే ఒక జాకీ ప్లస్ డెక్స్, ఈ 2 మైనస్ ఉన్నాయి. ఈ బండి డీజే వాళ్ళకైతే ఎక్సలెంట్ పనిచేస్తున్న. ప్రత్యేకంగా ఈ డీజే వాళ్ళే చాలామంది కాల్ చేసి అన్న మాకు జాలిబాడి ఒకటి వస్తే తక్కువ మోడల్ది, మాకు మంచి జాలిబాడి హెవీది ఉంటే కట్టి అన్న అంటే ఈ బండి ప్రత్యేకంగా డీజే దాని గురించే కట్టించిన. అంటే ఎనివే మా కామారెడ్డి డిస్టిక్లో అయితే ఎక్కువ ఈ జాలిబాడీలే నడుస్తాయి. హైటెక్ బండ్లు తక్కువ నడుస్తాయి. అందు గురించే ఇది డీజే గురించి ప్రత్యేకంగా జాలిబాడి కట్టించిన. బండి 2015 మోడల్. మీకు 15 మోడల్ లెక్క ఉండదని ఎక్దమ్ నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న బ్రేక్ కూడా కాలేదు. ఒక మెయిన్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది తప్ప మిగతా అంతా షోరూమ్ ట్రాకే ఉంది. ఆ ఇంజన్ మీద ఆయిల్ అయితే ఏదైతే కనబడుతుందో అది నేను వాషింగ్ చేయించిన, 2 సార్లు చేయించినా కూడా అది మడ్డి కట్టుకపోయింది. ఇట్లా దాన్ని చూసి లీకేజ్ అనుకో ఇట్లా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క డ్రాప్ కూడా లీకేజ్ లేదు. సరేనా? ఇది బండ్లు ఉన్న ప్లస్ మైనస్లు. 2015 11 నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 12వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. దీనికి బండికి సంబంధించిన పేపర్లు 1 ఇయర్ ఆల్ పేపర్ ఫోర్స్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ తప్ప ఆల్ పేపర్ క్లియర్ 1 ఇయర్ దాకా. ఈ బండి ధర వచ్చేసి 3,45,000. 3,45,000 బార్గెనింగ్ ఉంది. ఈ బండికి కమాన్ పట్టీల బండి, పవర్ స్టీరింగ్, వెనకాల ముందట కమాన్ పట్టీలు వస్తాయి. 4 బోలట్ల బండ్లు, స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి ఇది. ఈ వీడియోలో మీకు బండి నస్తే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9963214437. ఒకవేళ నేను లాటకున్నా మళ్ళీ నంబర్ కూడా బోర్డు పైన ఉంటుంది. ఓలా మా ఇద్దరిలో ఓలా కన్నా ఒకవేళ కాల్ చేయరు. మాది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ నుంచి 60 ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి అశోక్ లేలాండ్ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి మాత్రం సూపర్ ఉంది. తక్కువ మోడలు. ఇక సూపర్ అంటే మనం నీట్నెస్ సూపర్ చెప్తాం, కానీ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నా బండ్ల మీద డౌట్ ఉంటే మీరు మెకానిక్ తోలుకొని లేదంటే మీరు నీకు బండి ఎక్కడంటే అక్కడ నేను మనిషినిచ్చి పంపిస్తా, మీరు ఏ మెకానిక్ అన్నా చెక్ చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఈ బండి యూట్యూబ్లో పెడుతున్నా. చాలామంది కాల్ చేసి ఏమంటారు అంటే అన్న ఇక బండి నేను రేపు పొద్దుగానే వచ్చేస్తున్నా, ఈ బండి ఓలోకి చెప్పక ఇక బండి అమ్ముడు పోయిందని చెప్పు అంటారు. అడ్వాన్స్ వేస్తామంటారు. మళ్ళీ అడ్వాన్స్ వేసినాక ఏమైందంటే ఈడికి వచ్చినాక ఆ ఎన్నుకుండే ఓలైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు వచ్చే ఈ బండి గిట్లుందిరా, నేను మొన్న కాడ చూసిన సూపర్ బండి ఉంది, ఇంకా దీనికాడ మంచిగా ఉంది, ఇక ఇది అద్దుపా అని ఎన్నుకున్న వాళ్ళు చెప్తారు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు డిసప్పాయింట్ అయ్యి అన్న మాకు అద్దే అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్న 10,000 5,000 అడ్వాన్స్ వేసి రేపు వస్తున్నామంటారు. రేపు కాదు 2 రోజుల దాకా కూడా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు బ్యాండ్ వేసినాం కదా ఇంకేడికి కొత్తది బండి అనుకొని. ఇక మేము వాళ్ళ గురించి వస్తారని చెప్పి మేము వచ్చే కస్టమర్లకు కూడా అన్న బండి వెళ్ళిపోయిందని చెప్తాం. తీరంగా వాళ్ళు 3వ రోజు వచ్చి అన్న మాకు ఈ బండి నచ్చలేదంటే నేను అట్లా చాలామందికి కొంతమందికి ఇచ్చిన. అది కూడా ఫోన్లో క్లారిటీగా మాట్లాడినాకనే
అన్న మరి నచ్చకపోతే మరి రిటర్న్ ఇవ్వాలని ఒక మాట మేము అడుగుతున్నాం అన్న. వాళ్ళకి మాత్రం నేను రిటర్న్ ఇచ్చేసిన. అన్న నాకు అడ్వాన్స్ చేస్తున్నా, నాకు బండి నచ్చినా నచ్చకపోయినా రిటర్న్ రాదని చెప్పిన నేను. వాళ్ళు ఓకే అనుకుంటే నేను లేకపోలేదంటే ఎవరైనా ఓకే అన్నారు. అట్లా కూడా ఒక 2-3 నాకు అడ్వాన్స్ చేసిన కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఇది కూడా క్లారిటీగా చెప్తున్నా, ఈ బండికి ఒకవేళ మీరు అడ్వాన్స్ చేస్తే ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం రిటర్న్ రాదు. మీరు ఓకే అనుకుంటే రండి, లేకపోతే వదిలిపెట్టండి. అట్లాగే నాకు ఎవరైతే వస్తున్నాం అని చెప్తుర్రో, నేను ఒకవేళ వాళ్ళని వస్తున్నాం అని చెప్తే నేను నెక్స్ట్ మనిషికి ఇలా వద్దన్నా రేపురా అని డైరెక్ట్ చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు చాలామంది మోసం చేస్తున్నారు అట్లా వస్తున్నామని చెప్పి. ఎవరు వచ్చినా రమ్మని చెప్తా, ఎవరు వచ్చినా ఓళ్ళు వస్తే వాళ్ళకు ముందుగా వచ్చి బండి నస్తావు వాళ్ళకి ఖచ్చితంగా బండి ఇచ్చేస్తా. అన్న నన్ను రమ్మన్నావు కదా, మళ్ళీ ఇందాక రప్పించుకున్నావు కదా, మళ్ళీ నువ్వు వేరే వాళ్ళకు బండి ఎందుకు అమ్మినావు అని మాత్రం నన్ను అడగదు. ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు. 2015 మోడల్ 11 నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది, 12 నెలలు రిజిస్ట్రేషన్ అయింది, 1 ఇయర్ ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ క్లియర్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. సరేనా, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ, థ్యాంక్ యూ. చూడురన్న బండి కిరాక్ ఉంది. డీజే టెంట్ హౌస్ తక్కువ ధర గురించి చాలామంది కాల్ చేస్తారు. 14-15 మోడల్ చూడరంట. దీనికి 3,45,000 గంత రేట్ ఎక్కడదా అంటారు. ఒక్కసారి బాడీ చూడరు, నా బాడీ వేస్తేనే 50,000 ఎగిరిపోతాయి. ఇక దీని మీద బంపరు ఇది చూడు ఎంత నీట్గా ఉంది. సారీ చెప్పుడు మర్చిపోయినా. ఇగో ఈడ మాత్రం కొంచెం రస్ట్ వస్తే కస్టమరు ఇది లప్పం పెట్టిందే ఉంది, దాని పేపర్ కొట్టలే, కలర్ వేయలే. ఒకవేళ అన్న అది మాకు చేసి అంటే కూడా నేను దీన్ని చేసిస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను చేసి పెడితే ఇది మొత్తం కలర్ అయింది అన్న ఉద్దేశంలో అంటారని చెప్పి నేను కలర్ వేయలే. ఆ ఒక జాల మాత్రం నేను చేసి ఇవ్వమంటే కూడా ఒక అర్ధగంటలో నేను చేసి ఇస్తాను ఎవరికి ఉన్నా సరే. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ, థ్యాంక్ యూ అన్న.